ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గత 3 రోజుల నుండి మన ఛానల్లో అయితే లైవ్ అయితే నేను ఇవ్వలేదు. అందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పినాను కదా, మాకు క్రిస్మస్ పండుగ ఉంది. మాకు ఈ క్రిస్మస్ పండుగ అనేది చాలా ఇంపార్టెంట్. మాకు ఒకే ఒక పండుగ ఉంటుంది మేము గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడానికి. అది క్రిస్మస్ అన్నమాట. సో నేను ఈ క్రిస్మస్ పండుగ సందర్భంలో నేను దాంట్లో బిజీ అయిపోవడం కారణంగా నేను లైవ్ ఇవ్వలేదు. లైవ్ రేపటి నుండి ఖచ్చితంగా మనకు 8:30కి ప్రతిరోజు ఖచ్చితంగా మన ఛానల్లో వస్తుంది. మాట్లాడే టాపిక్స్ చాలా ఉన్నాయి. మనకు 2025 జాబ్ క్యాలెండర్లో ఎన్ని నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, అదేవిధంగా విఆర్ఓ నోటిఫికేషన్ పైన చాలా చాలా అప్డేట్స్ ఉన్నాయి. మనకు 8,000 కాదు 6,000 మనకు నోటిఫికేషన్ రాబోతుంది విఆర్ఓ అని. విఆర్ఓని విఎల్ఓగా పిలుస్తున్నారని చాలా చాలా పేర్లు కొత్త కొత్తవి బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తానికైతే జాబ్ గురించి అంటే కొత్త జాబ్ నోటిఫికేషన్ కోసం ఆశపడుతున్న వారు ఖచ్చితంగా రేపటి లైవ్లో నేను చాలా విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ 2025 లేట్ అవుతుందని కొంతమంది, లేదు తొందరగా వస్తుందని కొంతమంది, లేదు దానికి ఎస్సీ వర్గీకరణ అడ్డుగా ఉందని కొంతమంది, ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది అన్న అని చెప్పేసి చాలామందికి చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటినీ రేపటి లైవ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరందరూ కూడా లైవ్లోకి రండి. మన ఛానల్ చూస్తూ నా మీద నమ్మకంతో, హోప్తోని ప్రశాంత్ అన్న అన్నీ కూడా క్లారిటీగా చాలా జెన్యూన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ప్రశాంత్ అన్న అనే మీ నమ్మకాన్ని నిజంగా నేను దాన్ని నిలబెడతాను. ఎందుకంటే నేను ప్రతి విషయం నా దగ్గర దానిలో ఉన్న నిజం ఉన్నదే మనం కూడా మాట్లాడతాం. ప్రతిదీ కూడా నేను మాట్లాడేదాన్ని కూడా జెన్యూన్ టాపిక్సే, దాంట్లో నిజం ఉన్నమే మాట్లాడుతూ ఉంటా. అది కూడా నిరుద్యోగులకు ఉపయోగపడే టాపిక్సే ఎక్కువ మాట్లాడుతూ ఉంటా. సో 2025 జాబ్ క్యాలెండర్ అయితే ఎర్లీగా రాబోతుంది. దాని గురించి మీరు ఏమి కూడా నిరాశపడకండి, నిస్పృహలకు వెళ్ళకండి. ఎందుకంటే 2025 జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఉంది. మీరు చదివే వాళ్ళు చదవండి. మరొక మారు చెప్తున్నా, ఛానల్ చూసే మీ అందరికి కూడా విష్ యూ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. చాలామందికి మార్నింగ్ నుండి నేను ఇట్లా చెప్పలేకపోయాను విషెస్ ఇప్పుడైతే చెప్తున్నాను. చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ సో మచ్.